జామకాయ మొస్టోకి కావాల్సిన పదార్థాలు: జామకాయ, పంచదార, ఐస్ క్యూబ్, పుదీనా, నిమ్మకాయ, కారం, ఉప్పు. జామకాయ మొస్టోకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో వెరీ ఈజీ రెసిపీ. ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చారు, మొస్టో అంటున్నారు. ఏంటి డ్రింక్ ఏంటి అంటే జనరల్గా వర్షాకాలంలోనే డిఫరెంట్గా చేయాలని చాలామంది ఐస్ క్రీమ్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడం అలాంటివి చేస్తారు. బట్ ఆ షుగరీ బ్రివరేజెస్ ఏవైతే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటాయో వాటికంటే ఎప్పుడన్నా తీసుకోవాలనిపిస్తే కూడా ఇలా హెల్తీగా ఇంట్లోనే మంచి డ్రింక్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాం. అందు గురించి తీసుకొచ్చారు ఈ రెసిపీని. ఓకే, ఏం చేయాలి ఫస్ట్ మరి అయితే? సో ఫస్ట్ మనం జామకాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. మొస్టోకి అంత పెద్ద జామకాయ అవసరమా? లైక్ జనరల్గా కొంచెం ఒక ఫ్లేవర్గా మాత్రమే యూజ్ చేస్తారు కదా. అంటే ఇక్కడ మనం చూపించేది ఫ్రూట్ మొజిటో టైప్ కదా అశ్విని. సో దాంట్లో నేను ఫ్రూట్ కన్సంప్షన్ జనరల్ మనం ఎక్కువ హెల్దీ అనే చెప్తాం కాబట్టి కంప్లీట్ ఫ్రూట్ అనేది యాడ్ చేసుకుంటే బెటర్ అని అడ్వైస్ చేస్తాం. ఓకే, అప్పుడు జ్యూస్ కదా అవుతుంది, మొస్టో ఎందుకు అవుతుంది? అంటే ఫైనల్ లుక్ వచ్చాక మీకు అర్థం. ఫైనల్ లుక్ చూడమంటారా? ఓకే. జ్యూస్ అంటే మనం మిల్క్ అవన్నీ యాడ్ చేసి చేస్తాం, బట్ ఇక్కడ మనం లెమన్, పుదీనా ఇవి వేసి చేస్తాం. జ్యూస్లో జనరల్గా ఇవి వేసుకోం కదా. ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. అశ్విని జామకాయని మొత్తం ఇలా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మకాయని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ మొత్తం మనం సర్వింగ్ గ్లాస్లో చేసేస్తాం. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకుందామా? ఖచ్చితంగా. సో రైనీ సీజన్లో ఎవరు ఎక్కువగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది? జనరల్గా రైనీ సీజన్లో వచ్చేసరికి ఎక్కువగా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోమని చెప్తామన్నమాట. సో దాంట్లో వచ్చేసరికి ఎక్కువగా వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నమాట. సో వైటమిన్ సి వచ్చేసరికి మనకు అన్ని కైండ్స్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్స్లలో ఉంటుంది. లైక్ లెమన్స్ కానీ, ఆరెంజెస్, బత్తాయి అని చెప్పేసి అంటాము, ఆమ్లా, జామకాయ, పైనాపిల్ ఇలాంటి వాటిలలో మనకు వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆకుకూరలు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాం, బికాజ్ దాంట్లో మనకు చాలా ఐరన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఏంటి అంటే డైలీ ఒక ఆకుకూర తీసుకోవాలి, ఒక సర్వింగ్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవాలి. తీసుకునే పల్సెస్ కూడా హోల్ పల్సెస్ అంటే పొట్టు ధాన్యాలు తీసుకునేలాగా చూసుకోవాలి. ఓకే. ప్రోటీన్ కూడా కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్, బికాజ్ ఆల్రెడీ లాస్ట్ డే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి అంటే డైజెషన్కి మనకి ఎక్కువ ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది. సో దానివల్ల మన బాడీకి కూడా థర్మల్ ఎఫెక్ట్ అంటే కొంచెం వెచ్చగా ఉంటుంది అనమాట. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు వేస్తున్నాను. ఒక స్పూన్ పంచదార. ఓకే. అండ్ కొద్దిగా పుదీనా ఆకు. వీటిని ఒకసారి క్రష్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామకాయ పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే. మళ్ళీ కొద్దిగా షుగర్. ఓకే. సో నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా వాటర్. ఓకే. ఎప్పుడైనా కొద్దిగా సోడాతో ఎప్పుడన్నా అకేషనల్గా ట్రై చేయొచ్చు. జనరల్గా అయితే చిల్డ్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే.
సో ఫైనల్గా దీన్ని గార్నిష్ చేసుకుందాం. మామూలుగా అయితే బేసికలీ ఫస్టే మనం గ్లాస్ ఎంటీ ఉన్నప్పుడే ఒక ప్లేట్లో వేసి సర్దేస్తే నీట్గా వస్తుంది. సో అది నేను మర్చిపోయా కాబట్టి లాస్ట్లో ఇలా చేయాల్సి. ఓకే, పర్లేదు. సో మన జామకాయ మొజితో రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి. ఓకే, కలర్ఫుల్గా రెడీ అయిపోయిందండి జామకాయ మోస్టో. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జామకాయ మోస్టో కావాల్సిన పదార్థాలు: జామకాయ, పంచదార, ఐస్ క్యూబ్, పుదీనా, నిమ్మకాయ, కారం, ఉప్పు. జామకాయ మోస్టో తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయని స్లైసెస్ లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో నిమ్మకాయ స్లైసెస్, పంచదార, పుదీనా వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న జామకాయ పేస్ట్, పంచదార, ఐస్ క్యూబ్, తగినంత నీళ్లు వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే జామకాయ మోస్టో రెడీ.